ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 21వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు మీ యొక్క మిథున రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీపై వీరి కన్ను పడింది, జాగ్రత్తగా ఉండాలి. వీరిపై ఎవరి కన్ను పడింది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. పడింది, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, వారి వల్ల ఎటువంటి నష్టాలు మీకు కలగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీరు ఎటువంటి దేవారాధన చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, మిథున రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితులు నిలువనే కూడా ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ కార్యసాధనైనా చేస్తూ ఉంటారు. వీరికి అనేది అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు, బంధువులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ఎటువంటి ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి ఆరోపణ, నింద మీపై మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేక ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు. మీపై ఈర్ష్యను, పగను, ద్వేషాన్ని వారు పెంచుకుంటారు. అసూయతో, కుళ్ళుతో మీపైన ఏదో ఒక ఆరోపణ మోపాలని, ఒక నింద మీపైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి కన్ను మీపైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కావచ్చు, కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కానీ, దూరపు బంధువుల్లో కానీ మీపై ఎవరైతే కుళ్ళు, అసూయ ఉందో వారు చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, లేదా మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరనే విషయంపై మనకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. అయితే ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. మీపైన ఆరోపణ చేస్తున్న ఆ వ్యక్తులు, మీపైన నిందలు మోపబడుతున్న వ్యక్తులు ఎవరు, అయితే ఎందుకు మీపైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు అర్థం చేసుకొని వారిని దూరంగా పెట్టండి, చాలా ఉత్తమం. ఇక అర్థమైనట్లయితే గనక, ఏదైనా పొరపాటు కనుక అయి ఉన్నట్లయితే కనుక దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి. బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కేవలం కుళ్ళు, అసూయతో మాత్రమే వారు ఈ విధంగా అనేది వ్యక్తులను దూరం చేసుకోకపోవడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పటికైనా మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి.
ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ఒక కొత్త వ్యక్తి సంబంధం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తులు పరిచయమైన వారు వేరే వ్యక్తుల యొక్క దూరపు బంధువైనప్పటికీ కూడా మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా కానీ బంధువులుగా కానీ మారబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు చక్కటి గైడెన్స్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా వారి వల్ల మీకు లభించే ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీకు అనేది మిథున రాశి వారికి వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది వరకు మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రయత్నించడానికి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ముందుకు తీసుకురాబోతున్నాడు. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఆర్థిక మార్గాలు అనేది దొరుకుతున్నాయి. అలాగే ఈరోజు అనేది మీరు పని మొదలుపెట్టడం విషయంలో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందినటువంటి ఉద్యోగం జీవితంలో రోజులు ఎదురైన సమస్యలతో పాటు మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీకు ఉద్యోగం జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరు అనేది చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే దుర్గా చాలీసను చదివించండి, హనుమాన్ చాలీసను చదవండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఈరోజు మీరు శ్రీరామచంద్ర ప్రభువుల వ్యాపారిని సీతమ్మ వారిని ఆరాధించండి, అంత పుణ్య ఫలితమే ఖచ్చితంగా దక్కుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ పైన ఒక వ్యక్తి అనేది వారు పగబడతారు, ఏ విధంగా పగబడతారు ఏంటి అనేది పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ 2025వ సంవత్సరం జూలై 21వ తారీఖు సోమవారం రోజున ఏ విధంగా ఉన్నాయి ఫలితాలనే పూర్తి అంశాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం.